ఏమైందే? బుర్రు బుర్రు అనుకుంటే ఇంటికి వత్తివి. నిన్నటి నుంచి అడుగుతున్నాం, ఏమైందే చెప్పమంటే ఎప్పనే చెప్తలేవు. ఏమైందే? సప్పుడు ఏదేమరా? అమ్మా, నీ అల్లుని గురించి ఎట్లా నీకు తెలిసిందే కదా. ఆయనకు నేనంటే ముందు నుంచాలే ఇష్టం లేదు. పెళ్ళై ఇప్పటికి 3 సంవత్సరాలు అయినా కూడా ఒక్కరోజు ఆయన నన్ను ప్రేమగా చూసుకోలే. ఆయనకి ఏం చేయాలనో, నన్ను ఎట్లెళ్ళగొట్టానో ఆయనకు అర్థం కాక బాగా ఆలోచించి ఆయన నా మీద ఒక నిందేసిండమ్మా. నిందనా? ఏం నిందనే? నిందనా? ఏం నిందే చూచల్లే? ఆయన నేను ఎంత వదిలేసి వెళ్ళిపోతలేనని చెప్పి ఆయన లేని టైంలో ఎవరినో ఇంటికి పంపిండమ్మా. ఆయన నేను ఇద్దరం ఇంట్లో ఉండగా బయటికి వెళ్ళి వచ్చి తలిపేసిండు. ఆయన వచ్చి మా ఇద్దరికి ఏదో అక్రమ సంబంధం అంటగట్టి ఊరంతా ఇజ్జత్ తీసిండమ్మా. ఏం చేయాలండి అనేది నిజమా? ఇప్పుడే మన కాలం తీసుకొస్తా. ఆగురా, కూసా. అది మొత్తం చెప్పేదాకినావా? ఎంత ఆవేశం దేనికిరా నీకు? కూర్చోను, ముందు కూసా. చెప్పింది కదా. చెప్పవే, అసలు ఏం జరిగింది ఇంకా చెప్పు. అప్పటి నుంచి నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా వాడ మీద ఊర్లో అందరు అవే మాటలు మాట్లాడుతుర్రమ్మా. దాని గురించే మాట్లాడేసరికి నాకు మంచి అనిపిస్తలేదు. ఇంకా ఈ అందం తక్కువ ముచ్చట ఈడ కూర్చుండి చెప్తారా? ఎవరన్నా నింటే ఇజ్జత్ పోతుంది. ఇంకా ఇంట్లో కూర్చుంటే అడుగుతారు పార్రి. నువ్వు చేసిన ఘనకార్యం ఇంక ఈడ కూర్చుండ పెట్టి అడుగుతాళ్ళు. ఓ బయట ఇంకా గోడల మీదకి వెళ్ళి వాళ్ళు వీళ్ళు తింటే పరువు పోతుంది. అరే కుమారు, అది చెప్పిందని తిన్నావు కదరా, ఏం చేద్దాం ఇప్పుడు? ఆయనకి అంత పెద్ద నిందేసే దాని మీద అది ఎట్లుంటదిరా ఊర్లో? అట్లా అన్న తర్వాత మనం ఆవేశపడితే మంచిది కాదురా. అది ఆడపిల్ల, మన పిల్ల. మనం వెనుక ముందు చూసుకొని మాట్లాడాలి. ఆవేశాలకు పోతే కాపురాలు పాడైతాయి. మరి ఏం చేద్దామో నువ్వు చెప్పు. చెప్పేదేముందమ్మా, నా చెల్లె తప్పేం చేయకుండా నిందేసిండు. ఉండంతి ఎన్ని రోజులు ఉంటుందో ఉండని. ఆయన తప్పని తెలుసుకున్నాక పంపిద్దాం. ఆహా